శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శని మార్గి అంటే ఏంటో, శని మార్గి ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శని మార్గి ప్రభావం వల్ల ఏ రాశులకి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయో, ఏ రాశులకి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయో, శని మార్గి వల్ల వచ్చేటటువంటి వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రధానంగా ఎప్పుడైనా సరే శని భగవానుడు తాను సంచరించే మార్గానికి వ్యతిరేక దిశలో గనక సంచారం చేస్తూ ఉన్నట్లయితే దాన్ని శని వక్రము అనే పేరుతో పిలుస్తారు. శనేశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేసేటప్పుడు ఆ వక్రాన్ని వీడి, వక్రాన్ని త్యజించి మళ్ళీ మామూలు మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణం చేసినట్లయితే దాన్ని శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. నవగ్రహాలలో శనేశ్వరుడు 2025 సంవత్సరంలో జూలై నుంచి వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. అలా వక్ర మార్గంలో ప్రయాణం చేస్తున్న శనేశ్వరుడు దాదాపుగా 138 రోజుల తర్వాత నవంబర్ 28వ తేదీ ఉదయం 9:20 తన వక్ర మార్గాన్ని త్యజించి రుజు మార్గంలో ప్రయాణం ప్రారంభించాడు. దీన్నే శని మార్గి అనే పేరుతో పిలుస్తారు. అంటే శనేశ్వరుడు వక్రించి ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ తిరోగమనం జరిగి తన యథార్థ మార్గంలో, రుజు మార్గంలో ప్రయాణించటాన్ని శని మార్గి అంటారు. ఇలా శని వక్ర త్యాగం చేసినప్పుడు, శని మార్గి ఏర్పడినప్పుడు ఇది ద్వాదశ రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. చాలా వరకు ఎప్పుడైనా సరే శని మార్గి అనేటటువంటిది ఆయన తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి వచ్చినప్పుడు సహజంగా శ్రమకు తగినటువంటి ఫలితాలు అందరికీ కూడా వస్తూ ఉంటాయి. శ్రమకి తగిన ఫలితము, కష్టానికి తగిన ఫలితము లభించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఎవరైనా పెట్టుబడి పెట్టినట్లయితే ఆ పెట్టుబడుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఏలినాటి శని నడిచే వాళ్లకు మాత్రం కొద్దిగా పని భారం పెరుగుతుంది. అంటే అనుకూల ఫలితాలు వచ్చినప్పటికీ పనిలో కొద్దిగా ఒత్తిడి ఉండటానికి ఆస్కారం ఉంటుంది. కెరీర్లో మాత్రం 12 రాశుల వాళ్ళకి అద్భుతమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. కాబట్టి శనైశ్చరుడు ఆయన తిరోగమనం నుంచి, అంటే వక్రము నుంచి ప్రత్యక్ష మార్గంలోకి, రుజు మార్గంలోకి వెళ్ళటం, శని వక్రత్యాగం చేయటం, శని మార్గి అనేటటువంటిది చాలా వరకు ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తుంది. ఒక్కొక్క రాశి మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలా వక్రత్యాగం చేసిన శనైశ్వరుడు మళ్ళీ 2026 సంవత్సరంలో జూలై నెల వరకు కూడా ఇలా రుజు మార్గంలోనే ప్రయాణం చేస్తూ అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తూ ఉంటాడు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి కర్మ ఫలితాలను నిర్దేశింపజేసేటటువంటి శనైశ్వరుడు తిరోగమనం నుంచి ప్రత్యక్ష మార్గంలోకి రావటం వల్ల, శని వక్రత్యాగం చేయటం వల్ల, శని రుజు మార్గంలో వెళ్ళటం వల్ల, శని మార్గి వల్ల కలిగే ఫలితాలు ఏంటంటే ఏ ప్రయత్నం ప్రారంభించినా సరే మీకు తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. అంటే కొత్తగా ఒక ఉద్యోగంలో ప్రవేశించాలనుకున్నా, కొత్తగా ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నా, కొత్తగా ఏదైనా సాధించాలనుకుంటే మీరు సాధించాలనుకున్న విషయానికి, వ్యవహారానికి శని వక్రత్యాగం వల్ల మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు పెరుగుతారు. అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు పెరగటానికి ధనుసు రాశి వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫలితాలు కూడా దానికి తగ్గట్టుగానే చక్కగా వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. పనుల్లో స్థిరమైన పురోగతి అనేటటువంటిది కనిపిస్తుంది. అంటే మీరు ఏ పని ప్రారంభించినా మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళు మీరు ఆ పనిలో బాగా డెవలప్ అవటానికి 100% ఎఫర్ట్ పెడతారు, 100% వాళ్ళ సపోర్ట్ ఇస్తారు. మీరు కూడా ఆ పనిలో ఒక్కసారిగా అభివృద్ధి కాకపోయినప్పటికీ స్థిరమైనటువంటి డెవలప్మెంటు, గ్రాడ్యువల్ డెవలప్మెంటు అనేటటువంటిది పొందగలుగుతారు. ఖచ్చితంగా ప్రతి పనిలో పురోగతి అనేది కనిపిస్తూ ఉంటుంది. అయితే సహోద్యోగుల విషయంలో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే ఆఫీసులో జాబ్ చేసుకునే వాళ్ళు కొలీగ్స్ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఇతరులతో ఆఫీసులో సంభాషించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అనవసరంగా ఎవరితో మాట్లాడకుండా సాధ్యమైనంత వరకు అవసరమైనంత మేరకే మాట్లాడండి. కేవలం ఆఫీసుల్లోనే కాదు, సమాజంలో కూడా ధనుసు రాశి వాళ్ళు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు
అనవసరమైన విషయాలు మాట్లాడటం తగ్గించండి. ఎందుకంటే అనవసరమైన విషయాలు మాట్లాడితే మాత్రం ఈ శని వక్రత్యాగం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అవసరమైనంత మేరకు మాట్లాడటం, సైలెంట్గా మీ పని మీరు చేసుకోవటం చేస్తే చాలా వరకు అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి. అంటే ఖర్చులు పెరిగే సూచనలు ఈ ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 1కి 10 సార్లు ఆలోచించి డబ్బు ఖర్చు చేయటం అనేది చాలా అవసరం. అలాగే ఆరోగ్య సంబంధమైన వ్యవహారాల్లో కూడా జీర్ణ సంబంధమైన అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. డైజెటివ్ ప్రాబ్లం ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం అవసరము. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే ప్రేమ, పెళ్ళి ఇలాంటి విషయాలు ఏమున్నా సరే ధనుసు రాశి వాళ్ళు ఈ శని వక్రత్యాగం వల్ల ఒక 6 నెలల పాటు వాయిదా వేసుకోండి. ఎందుకంటే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం దెబ్బతినే అవకాశం ఉంది. పెళ్లి పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. ఒకవేళ పెళ్లి చేసుకోవాలనుకున్నా కూడా బాగా ఆలోచించి 1కి 10 సార్లు జాతకాలు కలిస్తే అప్పుడు వివాహం చేసుకోండి. జాతకాలు కలవకుండా ప్రతికూల పరిస్థితుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. కాబట్టి శని వక్రత్యాగం వల్ల ధనుసు రాశి వాళ్ళు ప్రేమ, పెళ్లి వ్యవహారాలు కొద్దిగా వాయిదా వేసుకోవటం మంచిది. ఏ విషయంలో కూడా తొందరపాటుతో కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే అనుకూల ఫలితాలు ఖచ్చితంగా మీకే వస్తాయి. ప్రతి విషయంలో కూడా ఒత్తిడిని అదుపులో ఉంచుకోండి. స్ట్రెస్ తగ్గించుకోండి. స్ట్రెస్ తగ్గించుకొని నిదానంగా ఆలోచించి ఏ పని చేసినా సరే కొత్త పనులన్నింటిలో అద్భుతమైన విజయాలు పొందుతారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. జ్యోతిష శాస్త్ర పరంగా శని వక్రత్యాగము, శని మార్గి అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. దాదాపుగా అన్ని రాశులకి అనుకూల ఫలితాలనే కలిగింపజేస్తున్నప్పటికీ కొద్దిగా కొన్ని ప్రత్యేకమైనటువంటి వాటిల్లో మాత్రం వ్యతిరేక ఫలితాలు కూడా ఉంటాయి. ఆ వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి శని వక్రత్యాగం అనేది సంపూర్ణంగా అనుకూల ఫలితాలను కలిగింపజేయటానికి శనీశ్వరుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ముఖ్యమైన పరిహారం ఏంటంటే నువ్వుల దానము. శనివారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కానీ, మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో కానీ 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి దానం ఇచ్చినట్లయితే శని వక్రత్యాగం వల్ల చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు ఉన్నా అవన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు. అలాగే శనివారం రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు కలిపిన నీళ్లు, బెల్లం ముక్క కలిపిన ఆవు పాలు పోసి ఆ తడి మట్టిని కంఠభాగాన ధరించటం, ఆ మట్టి కొద్దిగా పొట్లంలో ఇంటికి తెచ్చుకొని ప్రతిరోజు ఆ మట్టిని తడుపుకొని కంఠభాగాన ధారణ చేయటం ద్వారా శనీశ్వరుడి సంపూర్ణమైన అనుకూలతను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే శని వక్రత్యాగం చేశాడు, తిరోగమనం నుంచి రుజుమార్గంలోకి వచ్చాడు, శని మార్గి వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలే రావాలంటే ప్రతి శనివారము దశరథ శని స్తోత్రాన్ని వినాలి లేదా చదవాలి. దశరథ శని స్తోత్రం వినటము లేదా చదవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే శనివారం పూట నవగ్రహాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయటం, లేదా నవగ్రహాల్లో శనీశ్వరుడి విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ చేయలేని వాళ్ళు గృహంలోనే స్నానం చేశాక శనివారం పూట హాల్లో పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలా దీపం వెలిగించటం చేయాలి. దీన్ని శని దీపం అంటారు. ఈ శని దీపాన్ని శనివారం వెలిగిస్తూ ఉన్నట్లయితే శని వక్రత్యాగం వల్ల వచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే శని వక్రత్యాగం వల్ల వచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవచ్చు. అలాగే ప్రతి శనివారం ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 19 సార్లు పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. జాతకంలో శని మహాదశ 19 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ మంత్రాన్ని 19 సార్లు చదువుకుంటే గనక దానివల్ల శని వక్రత్యాగం సంపూర్ణంగా శుభ ఫలితాలనే కలిగింపజేస్తుంది. శనివారం పూట ఆంజనేయ స్వామికి 41 ప్రదక్షిణలు చేసినా కూడా శని వక్రత్యాగం సంపూర్ణంగా అనుకూల ఫలితాలను ఇచ్చి చిన్న చిన్న వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడవచ్చు. అయితే జ్యోతిష శాస్త్రంలో గ్రహచారము, గోచారం అని 2 ఫలితాలు ఉంటాయి. గోచారం అంటే రాశి ఫలితం, గ్రహచారం అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి మీకుండే వ్యక్తిగత జాతకం. ఎప్పుడైనా జాతక ఫలితాలు అనేవి పూర్తిగా కావాలంటే మాత్రం రాశి ఫలితంతో పాటు వ్యక్తిగత జాతకం కూడా తెలుసుకోవాలి. దాదాపుగా
గ్రహచార ఫలితాల్లో ఇతర గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని కలిగింపజేసినప్పటికీ గోచార పరంగా శనికి ఎక్కువ శక్తి ఉంటుంది. కాబట్టి ఈ శని వక్రత్యాగమే 12 రాసుల వాళ్ళ మీద ఎక్కువ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి శని వక్రత్యాగం, శని మార్గి ఇచ్చేటటువంటి శుభ ఫలితాలను సంపూర్ణంగా అందుకోవటానికి, శని వక్రత్యాగం ఇచ్చే చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఈ ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారంలో వచ్చే మార్పు, దానివల్ల కలిగే ఫలితాలు, పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.